నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. పేద మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తాయని ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి 163 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజల అండదండలతో ప్రజాపాలన రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రవీందర్ గుప్తా, మామిళ్ల కృష్ణ, దీపక్ రెడ్డి, సిద్దిరాములు గౌడ్, నాగరాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్, జింకా మల్లేష్, వేమారెడ్డి, నరసింహారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కూడా తినాలనే ఆలోచనతో ఆ సన్న బియ్యం కూడా ఇచ్చారు. ఈ విధంగా మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించి మళ్ళీ రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మీ గురించి చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మరి ఒక అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. సహకారం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టంగా చెక్కులు అన్ని విధాలు సాయం చేయడానికి రెడీ ఉన్నారు. మన ఈ నానిపోయిన ఒడ్లు కూడా ఫార్మైడ్ రైస్ మిల్లకు ఎంబడే ఫోన్ చేసిండు సీఎం గారు. లారీలలో నింపుకొని పోతూనే ఉన్నారు. సిద్దిపేట అటు ఇటు అందరు కూడా. ఇప్పుడు ఇంకా రేపటి భవిష్యత్తు కూడా మనకి ఏ పని కావాలన్నా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మేము కూడా కొట్లాడుతున్నాం. తప్పకుండా మీ గురించి ఇంకేదైనా సాయం చేయడానికి రెడీ ఉన్నారు. దయచేసి ఈ కార్యక్రమం రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ సంక్షేమ కార్యక్రమమైన ఈ షాదీ ముబారక్ సంబంధంగా మరి పేదింటి ఆడబిడ్డలని మరి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ స్కీమ్ ఏదైతే ఈ స్కీమ్లో భాగంగా 163 మందికి మరి షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కటొక్కటిగా నెరవేర్చడానికి మరి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. అయితే అందులో భాగంగా మనం చూస్తున్నాము. మరి ప్రభుత్వం వచ్చిన నుండి కూడా దాదాపు మరి ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మరి అభివృద్ధి కార్యక్రమాల్లో చూసుకున్నట్టయితే మరి రోడ్ల వ్యవస్థ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ 2 విడతలుగా SDF ద్వారా మరి మనకు నిధులు రావడం జరిగింది. అందులో భాగంగా మరి రోడ్డు నిర్మాణాలు కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి గృహ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ అదేవిధంగా మరి సన్న బియ్యం పథకం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మరి పేదల ఆకర్షించడానికి ఉద్దేశించే విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం తీసుకుంటున్న ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇది ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామని చెప్పి ఇచ్చింది కాదు. పరిస్థితులను బట్టి ప్రజలను ఆలోచించి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గతంలో కూడా మనం ఇవి మొదట్లో అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 50,000తోటి మొదలు పెట్టుకొని మెల్లగా తర్వాత 1,00,000 దాకా తీసుకొచ్చి ఇప్పుడు 1,116 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది కొనసాగుతుంది.
కొనసాగించినందుకు వారిని అభినందించక తప్పదు. అలాగే ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు 50 లక్షల